హస్తినలో బిజీగా గడుపుతున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన సీఎం కేసీఆర్ ఏప్రిల్ నెలలో జరగబోయే ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రావాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితిని ప్రణబ్ వివరించినట్లు తెలిపారు ఎంపీ జితేందర్ రెడ్డి. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. మరోవైపు కాసేపట్లో కేంద్ర జవదేకర్ తో సమావేశం కానున్నారు సీఎం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఇవాళ రాష్ట్రపతి గారిని కలిసి ఉస్మానియా యూనివర్సిటీ సెంచనరీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఆ సందర్భంగా జరుగుతున్న ఏదైతే ఫంక్షన్ ఉన్నాయో, సంబరాలు ఉన్నాయో, దానికి చీఫ్ గెస్ట్గా ఏప్రిల్ 26వ తారీఖు నాడు రావాలని చెప్పి వారికి లెటర్ ఇచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి ప్రెసిడెంట్ గారు సానుకూలంగా స్పందిస్తూ వారి ఆఫీస్ నుంచి దానికి కరస్పాండెంట్ వస్తుంది అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సిగ్నేచర్ ఏదైతే ఉన్నదో ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారి హస్తాక్షరాలతోటి తెలంగాణ అనేది ఏర్పడడం జరిగింది. ఇవాళ మొత్తం దేశంలోనే మేము చెప్పుడు కాదు, క్యాగ్ రిపోర్టు ప్రకారంగా అన్నిటికంటే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేది 19.5% గ్రోత్ అనేది తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి గర్వంగా కేసీఆర్ గారు మీరిచ్చిన తెలంగాణని ఇంత అభివృద్ధి మేము చేయగలిగాము అని చెప్పి వారికి క్యాగ్ రిపోర్టును వారి ముందు పెట్టారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.